మందారమూలే మణిపీఠ సంస్థం సువర్ణధానైక నిబద్ధ దీక్షం ధ్యాయేత్వరం తం నవనాసిద్ధం దరిద్రదావానల కాలమేఘం దత్త దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం శ్రద్ధాయుక్తో జపే నిత్యం దత్త ఇతి అక్షరద్వయం జగతాం గురువో నిత్యం శంకరాచార్యరూపిణః స్మరణే మోక్షదాతారः కామకోటిమఠేశ్వరాः శ్రీ చంద్రశేఖర జయశంకర విజయసజ్ఞకాः వయమింద్ర సరస్వత్యవంతో మూర్తిత్రయాత్మకాः. గురులీలామృతం అనేటువంటి పుస్తకాన్ని రచించినటువంటి రచయిత గారైన బ్రహ్మశ్రీ ఇసుకపల్లి సంజయ్ శర్మ గారు రచించినటువంటి మరొక పుస్తకము శ్రీ సద్గురువుల దివ్య చరిత్రలు అనేటువంటి పుస్తకము. ఈ పుస్తకంలో ఆయన శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ, నరసింహ సరస్వతి స్వామి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట్ స్వామి, సాయినాథుల యొక్క చరిత్రలన్నీ కూడా ఒక పుస్తకంలో ఆయన క్రోడీకరించి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. దానికి ఆయన శ్రీ సద్గురుల దివ్య చరిత్రలు అనేటువంటి పేరు పెట్టినారు. దీంట్లో ఏమంటే దత్తాత్రేయ స్వామితో పాటు వీరి యొక్క దత్తపంచకమైనటువంటి ఈ 5 మంది యొక్క చరిత్రలు కూడా ఆ పుస్తకంలో వస్తాయి. దీనితో పాటు శ్రీ దత్తాత్రేయ స్వామి నిత్య పూజా విధానం, అంటే షోడశోపచార పూజా విధానంగా మనం ఏ విధంగా చేస్తామో అది కూడా ఆయన దీంట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా శ్రీ గురిల్లామృతము తర్వాత సాయినాథ చరిత్రను మనం సప్తాహ విధానంగా చేసేటువంటి విధంగానే ఈ 6 మంది కూడా సప్తాహంగా 7 రోజుల్లో ఎట్లా పారాయణం చేయాలనేటువంటి పద్ధతిని కూడా దాంట్లో పొందుపరిచి తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి స్తోత్రాలను కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి పుస్తకము. ముఖ్యంగా దత్తభక్తులందరూ కూడా చదువుకునేదానికి అనుకూలంగా ఆయన రచించడం జరిగింది. ఈ పుస్తకము కావలసినటువంటి వారు 9849133695 అనే నంబర్కు ఫోన్ చేసి తెప్పించుకోగలరు. జై గురుదత్త. దత్త దత్త.